బిగ్ డిబేట్. విశాఖలో సాధు పరిషత్ మీడియా సమావేశం నిన్న జరిగింది. మొత్తానికి ఏంటంటే కొత్త టర్న్ తీసుకుంది ఇది. అతను చేసిన రావణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, మతపరమైన దూషణలు ఇవాళ రాష్ట్రంలో హీట్ ఎక్కించాయి. రాష్ట్రంలో సాధువులు సంతులు అందరూ బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, హిందుత్వంపై విషం చిమ్ముతున్నారంటూ గట్టిగా ప్రశ్నించారు. అతన్ని రావణ్ని ప్రశ్నించారు, రావణ్ తీరుని గ్రహించారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే ఈ విషయంలో ఈ కేసును హ్యాండిల్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే యూఏపీఏ చట్టం అతనికి వర్తించదని అంటున్న వాళ్ళ మాటలకి గట్టి కౌంటర్ కానీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎందుకంటే ఈ అంశాలు అతను ఇప్పటి నుంచి కాదు, 2005-6 నుంచి చేసుకుంటూ వస్తున్న వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, మతపరమైన దృష్టిలు, వ్యక్తిగతంగా కులాలను కించపరిచే విధంగాను మతాలను కించపరిచే విధంగా చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు, వీటన్నిటి మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, ప్రత్యేకించి రావణ్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఇప్పటిదాకా చేస్తున్న వ్యాఖ్యలు కానీ అతని చేష్టలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడు. అలాగే ఇద్దరు మంత్రులు మాట్లాడారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర విధ్వంసానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. అలాగే కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు. గవర్నమెంట్ చాలా సీరియస్గానే ఉంది, కౌంటర్లు చాలా బలంగా పడుతున్నాయి. అలాగే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి జడా శ్రావణ్ణి రావణ్ణి వైసీపీ ఎలా పావులుగా వాడుకుంటోంది. అలాగే మొన్నటికి మొన్న గన్నవరం విమానాశ్రయంలో రావణ్ భార్య అనూష గారు ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్న సమయంలో ఆయన కాగితం తీసుకుని అవినాష్ ఇదిగో దేవినేని అవినాష్ నువ్వు చూడు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోవటం. అంటే వైసీపీలో ఒక భయం పట్టుకుంది. ఏంటంటే ఈ విషయంలో మరీ గట్టిగా వెళ్తే కేంద్రంలో బీజేపీ తోటి సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయనన్న ఒక ఆందోళన. ఏదో కింద మీద పడి నెట్టుకొస్తున్నావు, ఇప్పుడు మధ్య అనవసరంగా ఇది ఒంటికి పూసేసుకుంటే పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోతుందనే ఒక భయం అయితే వైసీపీ అధినాయకత్వంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం అంశాలతో పాటు ఏబీ వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ వారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రావణ్కి వర్తించదు అని చెప్పేసి, యూఏపీఏ చట్టం వర్తించదు. ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అజయ్ గారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్తే. పుణ్యశీల గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారికి నమస్తే. కృష్ణాంజనేయులు గారు మరి కాసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బండి పుణ్యశీల గారు, మతాలతోటి రాజకీయం చేయకపోతే వైసీపీకి మనుగడ లేదని మీరు భావిస్తున్నారా? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, బోల్డంత టైం, చాలా అంశాలు ఉన్నాయి మీరు మాట్లాడటానికి. ఇది ఇవాళ రెచ్చగొట్టి జడా శ్రావణ్కి స్పాన్సర్షిప్, అలాగే రావణ్కి స్పాన్సర్షిప్ ఇచ్చి అనవసరమైన మత కల్లోలాలు ఇన్నాళ్ళ వరకు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కులాల గొడవ ఉంటుంది, అది చాలక మతాల గొడవ కూడా తీసుకురావాలా? నిన్న సాధు పరిషత్ బయటకు వచ్చి నిన్న సాధారణంగా వాళ్ళు రారు బయటికి, వాళ్ళు వచ్చి మాట్లాడారంటే కేసు తీవ్రత అని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్, ఎప్పుడు కూడా దైవంతో ఆడుకోవటం అనేది ఎవరికి మంచి పద్ధతి అనేది కాదు సార్. అసలు మత రాజకీయాల గురించి, కుల రాజకీయాల గురించి వైసీపీకి ఆపాదించేటటువంటి ముందు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో మరి దైవానికి ఏ రకంగా ఒక పట్టాభిషేకం అనేది జరిగిందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన మీద ఈ రోజుకి కూడా ఒక మత ముద్ర వేసి ముందుకు వెళ్తున్నటువంటి మరి కూటమి వాళ్ళు మరి ఎక్కడ చూసినా కూడా ఏ సెగ్మెంట్కైనా కూడా అలాంటి మాటలు మాట్లాడటమే, అలాంటి మాటలు ఆపాదించటమే. అసలు ఎవరు ఇది చేసినా కూడా, ఈవెన్ టీడీపీలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళైనా, జనసేనలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళైనా, ఎవరి వెనకాలైనా వైసీపీయే ఉంటోందిట. ఇది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం సార్. ఎందుకు మాట్లాడుతున్నామంటే, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే రోజు కూడా భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకురావటం కానీ, లేకపోతే ఆ మతాలను అడ్డం పెట్టుకునో, కులాలను అడ్డం పెట్టుకునో, అసలు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ పార్టీ, ఏ మతం లేకుండా పరిపాలన చేస్తాను అని చెప్పాడు. 5 ఏళ్ళు పాలన చేసి చూపించాడు. ఎప్పుడూ కూడా మరి శ్రీవారి ఇది కింద, ఆ ట్రస్ట్ కింద, శ్రీవాణి ట్రస్ట్ కింద లిటరల్లీ 5 ఏళ్లలో
మరి 3,000 గుళ్ళకి పైగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ప్రస్తుతం కేసులో ఏ రకంగా మరి మతపరమైనటువంటి తప్పుడు ప్రచారాలు మరి ఎవరు చేస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? సూటి ప్రశ్న. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? మీ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడే ఉంది, చెక్ చేసుకోండి విజువల్స్. సార్ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడ ఉన్నంత మాత్రాన అంటే చాలా మరి 99 మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, మరి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతోందంటే ఆల్ మీడియా. నేను మీ సోషల్ మీడియా అన్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఉంది అక్కడ, చెక్ చేసుకోండి. బాధ్యులు, కీలక బాధ్యులు అక్కడ ఉన్నారు, చెక్ చేసుకోండి విజువల్స్. మాట్లాడండి సార్. ఓకేనా సార్? ఓకే మాట్లాడండి సార్. నేను ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియా వింగ్ ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసినట్టేనా సార్? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? కాదు, మరి ఎందుకున్నట్టండి వాళ్ళు అక్కడ? వాళ్ళకి ఏం పని అండి అక్కడ? సోషల్ మీడియాకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఏం పని అండి అక్కడ? సార్ ఏ సిచ్యువేషన్ కైనా ఎవరైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి కార్యక్రమాల్లో కూడా టీడీపీ ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది అక్కడ గ్యాదర్ అయ్యి నానా రకాల రప్చరు కూడా పరిస్థితులు ఉన్నాయి సార్. సార్ మీరు ముసుగేసుకుని వెళ్ళా నేరుగానే ఉన్నారని చెబుతున్నా సార్. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సోషల్ మీడియా వెళ్ళినంత మాత్రాన, ఇంకొకళ్ళు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నాకు అది చెప్పండి. అనుమానాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయండి. ఇప్పుడు మీకు సంబంధం లేని వ్యవహారం అది. ఆయన ఎవరో దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నారు, పాపం ఆయన పేరేంటి, జడా శ్రావణ్ గారు పెట్టుకున్నారు, వారికి కృష్ణారావణ్ గారు తోడయ్యారు. వాళ్ళు ఏదో జైభీం పార్టీ తరఫున పెట్టుకున్నారు, శంకరరావు అన్నారు, క్రైస్తవానికి సంబంధం లేని శంఖం కూడా అక్కడ పూరించారు. సరే, ఆ శంకరరావులో వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వెదలు అన్ని మాట్లాడుకున్నారు. కానీ వీళ్ళిద్దరే అభ్యంతరకరమైన పాస్టర్లు ఎవరు కూడా ఏం మాట్లాడలేదండి. అక్కడ ఉన్న పాస్టర్లు వాళ్ళేదో వాళ్ళ గోలు వాళ్ళు చెప్పుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరే మాట్లాడారు. సో వీళ్ళిద్దరు మాట్లాడేది వాళ్ళు సజావుగా చేసుకుంటారు కదా, మీకేంటి పని? కృష్ణారావణ్ సార్, నేను ఒక్క మాట అయితే అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసిందా, లేకపోతే ఇంకొకళ్ళు సోషల్ మీడియా అక్కడికి వెళ్ళుందా, లేకపోతే టీడీపీ వాళ్ళు వెనక నుంచి ఏమన్నా చేస్తున్నారా, జనసేన వాళ్ళు అక్కడ ఉండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమన్నా ఖండించకుండా కూర్చున్నారా? ఇవి కాదు సార్ పాయింట్. ప్రశ్నారావణ్ కి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడేది సార్, ప్రశ్నారావణ్ అనేటటువంటి వ్యక్తిని మేమేమన్నా ఇప్పుడు ఈ దైవానికి సంబంధించి తప్పుగా మాట్లాడమని మేమేమన్నా సంకేతాలు ఇచ్చామా? అసలు అతనికి మాకు ఏంటి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వచ్చేటప్పటికి, ఇప్పుడు ఈ ప్రశ్నారావణు ఒకానొకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యాఖ్యలతో మరి సభల్లో అద్భుతంగా మాట్లాడారో, నా కొడకల్లారా అన్నారా, చెప్పులు తీసుకు కొడతా అన్నారా, వైసీపీ కొడకల్లారా అని మాట్లాడారా, రోమాలు తీసి కూర్చోబెడతా అన్నారా, అద్భుతమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి మరి మీరు మాట్లాడితే అప్పుడు అలా ఉంది కదా, అప్పుడు మేం కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడుతున్నామని అతను మాట్లాడగానే మరి కూటమి వారికి కొంత చాలా బాధేసినటువంటి మాట పాపం, చాలా వాస్తవం సార్. ఆ ఇదిలో అన్ని రకాలుగా కూడా మరి ఆ వ్యక్తిని టార్గెట్ చెయ్యాలి అనుకున్నారు. మరి చాలా విడ్డూరంగా, లాకి కూడా విరుద్ధంగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది, ప్రశ్నారావణ్ కి మరి ఉపా చట్టం వర్తించదు అని చెప్పని. అసలు మనం పెట్టినటువంటి బిఎన్ఎస్ చట్టాలన్నిటితో పాటుగా ఉపా 13, 39 కూడా అతని మీద పెట్టి టార్గెట్ చేయాల్సిన అవసరం. కేవలం అసలు ప్రశ్నించే గొంతుగా, ప్రశ్నించే టైంలో మరి హాకీ స్టిక్కులు, రాడ్లు, చెప్పు తీసుకు కొడతాలు, నా కొడకలు, అరైలు, తురైలు అని మాట్లాడినటువంటి పదజాలాలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి క్రియేట్ చేయలేదు సార్. మరి ఈ రోజున ఎవరో వ్యక్తి, ఇప్పుడు ఒక యూట్యూబర్ గారు కావచ్చు, ఆయన జర్నలిజం చదివి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక యూట్యూబ్ ద్వారా జనాల్ని మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు అతను ముందుకు పోతుండొచ్చు. ఆ రోజు ఆ సభలో అతను ఉండుండొచ్చు. అతన్ని అడ్డదిడ్డాలుగా మాట్లాడమని ఎవరు చెప్పరు. కానీ ఒకానొకప్పుడు మనం అడ్డదిడ్డాలుగా మాట్లాడి ఈ రోజున అలాంటిదే మనకి ఎదురైనప్పుడు మన ఎదుటి వ్యక్తిని మనం విలువల గురించి మాట్లాడితే ఎట్లా సార్? మనం
సరే మీరు అరెస్ట్ చేశారు, అతను అలా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ అని ఎవడు మీదేసుకోడు. అతను మాట్లాడిన దాని మీద ఏ విధమైనటువంటి ఇది పెట్టి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు అది చెప్పాలే తప్ప అసలు ఉపా చట్టానికి అతనికి అంటగట్టి అతన్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 120 కేసులు ఆయన మీద బనాయించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు మీరు చేయలేదా? రావు గారు కావచ్చు, మీరు చేయలేదా అని అడుగుతున్నానండి. మీరు చేయలేదా? చేస్తున్నారా? కాదండి.